ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది రాకుండా, అది ఫీమేల్ ఆర్ మేల్ ఇద్దరికి కూడా ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ఈ ప్రాబ్లం రాకూడదు అంటే ఇందాక వాటిలన్నిటిని అవాయిడ్ చేయాలి. Yeah. సో మెయిన్గా ఏమంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. Okay. వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదివరకిలో ఏమంటే ఓన్లీ ఆడవాళ్ళ వెయిటే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మగవాళ్ళ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. ఓకే. ఈ వెయిట్ ఎక్కువ ఉన్న మగవాళ్ళకి ఏంటంటే కౌంట్ తగ్గిపోవటం, హార్మోన్ చేంజెస్ రావటం, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయి బాడీలో టెస్టోస్టెరాన్ యాక్టివిటీ తగ్గి వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గటం, లేదంటే స్పర్మ్ క్వాలిటీ కదలిక తగ్గటం, షేప్లో ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. వెయిట్కి చాలా డైరెక్ట్ కొరిలేషన్. సో ఇది తగ్గినప్పుడు ఏమంటే ఆటోమేటిక్గా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఆడవాళ్ళకి ప్రాబ్లం ఏం లేకపోయినా మగవాళ్ళల్లో ఈ చిన్న వెయిట్ అనే ప్రాబ్లం వల్ల ఇవన్నీ చేంజెస్ రావచ్చు. అట్లానే ప్లస్ ఈస్ట్రోజన్ పెరిగి టెస్టోస్టెరాన్ తగ్గింది అనుకోండి, ఇంట్రెస్ట్